సోయాతో కట్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బావుంటుంది. దీన్ని బర్గర్ ప్యాటీస్ కింద కూడా యూజ్ చేయొచ్చండి. ఈ సోయా కట్లెట్ చేసుకోవటం కోసం ముందు సోయా చంక్స్‌ని హాట్ వాటర్‌లో నానబెట్టి తర్వాత మిక్సీలో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకున్నాక అన్ని మసాలా పౌడర్స్ వేసి ఫ్రై అయ్యాక సోయా కూడా వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి బాయిల్ చేసుకున్న పొటాటో అలాగే కొత్తిమీర వేసి కొంచెంగా బియ్యం పిండి బైండింగ్ కోసం వేసి ఇలాగా అన్ని ప్యాటీస్ రెడీ చేసుకున్నాక కొంచెంగా మైదా పిండి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాక మీడియం హీట్ ఆయిల్లో ఫ్రై చేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. వీటిని మన క్రిస్పీ కట్లెట్స్ రెడీ అండి. ఫుల్ రెసిపీ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.